కోసం కాలలేస్తానా చూసాలా దీనికి. చూడండి నేహ ఎలా చెప్తుందో. ఏంటంటే స్వరూప్ వాళ్ళ స్కూల్లో దీపావళి సెలబ్రేషన్స్ అండి. దానికోసం అయితే మనకి ప్రతి ఒక్క స్టూడెంట్ని రెండు ప్రమిదలు అయితే దియాలని డెకరేట్ చేసి ఇంటి నుంచి అయితే తీసుకొని రమ్మని చెప్పారు. దానికోసం అయితే ఇప్పుడు నేహ స్వరూప్ ఇద్దరు కూడా వాటిని క్లీన్ చేస్తున్నారనమాట కలర్ వేయటానికి. నేనైతే మొత్తం ఈ వీడియో కోసమనే కాదు, పిల్లలతోనే మొత్తం చేయించాలి అనే దీంతో అయితే ఇంకా చాలా సింపుల్ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. చూడండి అవి అయితే కడిగి పెట్టారు. ఆల్రెడీ ఏంటంటే డెకరేషన్ కోసం తీసుకొని రమ్మని చెప్తే ఇలా చిన్న ప్రమిదలు తీసుకొని వచ్చారండి. ఇవి డిజైన్తో ఉన్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయని వాటిని వదిలి లాస్ట్ ఇయర్వే ఉంటే వాటిని అయితే క్లీన్ చేసి పెట్టాం. వాటితో పాటు చూడండి వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం ఈన్ పుల్లలకి కాటన్ అయితే చుట్టు పెట్టాను. అలానే ఇయర్ బడ్స్ తీసుకున్నానండి డాట్స్ పెట్టడానికి ఈజీగా, స్మాల్ బిగ్ సైజెస్ కోసం. ఇంకైతే కలర్ వేయడం స్టార్ట్ చేశారు. నేహకైతే ఆల్రెడీ స్కూల్లో ఏంటంటే సెలబ్రేషన్స్ అయిపోయాయి. 14th నిన్న అనమాట. ఈ రోజు నుంచి అయితే హాలిడేస్. స్వరూప్కి ఏంటంటే ఈరోజు దీపావళి సెలబ్రేషన్ అనమాట. వీళ్ళకైతే హాలిడేస్ అయితే ఏం లేవు. ఆల్రెడీ నవరాత్రులకైతే హాలిడేస్ ఇచ్చారండి. అలా ఒకరు ఏంటంటే బ్లూ కలర్, ఒకరేమో రెడ్ కలర్ చూస్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే కలర్తో వేయిద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఇంకెందుకులే వేరు సపరేట్ కలర్లు ఇస్తే అని అలా ఇచ్చాను. చూడండి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉండుంటే బాగుండు, ఇంకా మంచిగా ఆ డిజైన్ మీదే మనం కలర్ వేస్తే సరిపోయిను. ఇది ఏంటంటే చాలా సింపుల్గా అవుద్దండి. పిల్లలకు కూడా ఇప్పుడు మనకి ఏంటంటే దియా కాంపిటీషన్స్ కూడా అవుతాయి కదా, డెకరేటివ్ కాంపిటీషన్స్ స్కూల్స్లో, అలా కూడా ఇవ్వచ్చు, పంపించవచ్చు. వీళ్ళంటే 5 minutesలో అయితే కంప్లీట్ అయిపోద్దండి. పిల్లలు ఈజీగా అయితే చేస్తారు. చూడండి మొత్తం వాళ్ళే చేస్తారు. మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఇవి ఆరబెట్టారు. దాని తర్వాత ఆరిన తర్వాత ఏంటంటే ఎల్లో కలరు, వైట్ కలరు, ఈ 2 కలర్స్ ఉపయోగించి కొంచెం డెకరేటివ్ అంటే మరీ హెవీ డిజైన్స్ అయితే ఏం కాకుండా లైట్గా చాలా సింపుల్గా అయితే ఇప్పుడు డిజైన్ అయితే వేస్తున్నారు. చూడండి ఫస్ట్ మనం ఇయర్ బడ్స్ తీసుకున్నాం కదా, దానితో మిడిల్లో అయితే ఒక డాట్ పెట్టించాను కొంచెం పెద్ద సైజులో. దాని చుట్టూ చిన్న అంటే ఈ డాట్ కంటే చిన్న సైజులో అయితే సర్కిల్లో మనం రౌండ్గా పెట్టిద్దామని అయితే ఐడియా అండి. దానికోసమే నేను చూడండి అవి ఈన్ పుల్లలకు కూడా నేను కాటన్ పెట్టి ఉంచాను కదా, ఈజీ అవుద్ది అనమాట. బ్రష్తో అయితే ఏంటంటే వాళ్ళకి అంత కరెక్ట్గా తెలియదు కదా, దానికోసం. చూడండి స్వరూప్ ఎలా చేస్తున్నాడో. మనం కూడా తయారు చేసి ఇవ్వచ్చు కానీ వాళ్ళ చేతులతోనే చేపిస్తే బాగుంటుంది కదండి యాక్టివిటీస్ ఏవైనా, దానికోసమే నేను అలా చేశాను. నేనైతే ఫస్ట్ బీడ్స్తో అయితే డెకరేట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే తర్వాత ఏంటంటే ఇలా అనిపించింది. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇచ్చిన యాక్టివిటీ కదా, మనం ఎందుకు చేయటం అని దానికోసమే నేహాని కూడా ఇంక్లూడ్ చేశాను. ఎలా 2 కావాలి కదా, నేహ ఒకటి స్వరూప్ ఒకటి చేస్తున్నారు. చూడండి నేహ ఎలా పెట్టిందో, చాలా చిన్న డాట్స్. దాని తర్వాత ఏంటంటే మనకి చూడండి 4 వైపులు ఉన్నాయి కదా, ఈ 4 వైపులు కూడా పెట్టి హాఫ్ వరకు డాట్స్ పెట్టమని చెప్పాను, ఫుల్ కాకుండా. లాస్ట్కి ఇద్దరు ఇలా పెట్టారనమాట. కాకపోతే చిన్నపిల్లలు కదా కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. అదే మీరు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి కొంచెం తక్కువైనట్లు అనిపించిందని స్వరూప్ అన్నాడు, అమ్మ ఇంకేమైనా చేస్తే అంటే సరే అయితే ఇంకా పైన డాట్స్ పెట్టండి వైట్ కలర్తో అంటే ఇద్దరు అదే పనిలో ఉన్నారు. చూడండి నేహ ఎంత అంటే డెడికేషన్గా అలా చూస్తూ పెడుతుందన్నమాట. అంటే ఒకవేళ పెద్దది ఎక్కడైపోద్దా అన్నట్లు. మనం ఏంటంటే పిల్లల్ని ఎలాంటి యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా స్వరూప్ వాళ్ళ స్కూల్లో అని చెప్తున్నానే తప్ప వాడు ఏ స్కూల్ చదువుతున్నాడని మీకు ఎవరికి చెప్పలేదు కదండి ఇంతవరకు. వాడైతే కేంద్రీయ విద్యాలయాలో చదువుతున్నాడు, రాజస్థాన్.
కేవీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని మీకు ఏమైనా ఐడియా ఉంటే, వాడు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అండి, మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆ స్కూల్ బాగుంటుందా, అలా కాకపోతే మనం కార్పొరేట్ స్కూల్సే బెటరా ఏంటనేది కామెంట్లో అయితే పక్కా చెప్పండి. ఓకేనా, కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేహ అయితే ఇక్కడ లోకల్ స్కూల్ అండి, నేచురల్ గ్రోత్. ఇక్కడ లోకల్లో దివాళీ బాగా సెలబ్రేట్ చేస్తారు కదా, దానికోసం నేహాకి అయితే మనకి ఇప్పుడు హాలిడేస్ దొరికాయి 27 వరకు. స్వరూప్కి అయితే ఏం కాదండి, మొత్తం నవరాత్రి అంటే దసరాకే హాలిడేస్ ఇచ్చారు, ఇప్పుడైతే ఇంకేం లేవు. చూడండి లాస్ట్కి మన చూసారు కదా ప్రమిదలు ఇలా రెడీ అయ్యాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.